ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచార బస్సు యాత్రలో భాగంగా కావలిలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభ విజయవంతం కావడానికి కృషి చేసిన నాయకులందరికీ కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అభినందనలు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఊహించిన దానికంటే అధికంగా మహిళలు ఇతర సామాన్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారంటూ ఆయన ఆనందాన్ని తెలియజేశారు. ఆదివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు విషయాలు వివరించారు. ముఖ్యంగా రైతాంగానికి గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పుష్కలంగా సాగునీరు అందించి ఒక్క ఎకరా కూడా ఎండనీయకుండా అలాగే పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకున్నారనే విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, కనుమలపూడి నారాయణ, గంధం ప్రసన్నాంజనేయులు, కనపర్తి రాజశేఖర్, కుందుర్తి కామయ్య, మండలి కృష్ణారావు, అశోక్, ద్రోణాదుల వెంకట్రావు, అన్నపూర్ణ శ్రీను, దాసరి శివాజీ, నాయబ్ రసూల్, వడ్లమూడి వెంకటేశ్వర్లు, లక్ష్మణరావు, వేణు, అల్లూరు మండల నాయకులు దండా కృష్ణారెడ్డి, నీలం సాయి, బేద రమేష్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఎక్కడెక్కడ ఒక్క ఎకరాగడ ఎండిపోకుండా నీకు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. రైతాంగం ఈరోజు రైతులకి గిట్టుబాటు ధర ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే మీ అందరికీ కూడా తెలుస్తుంది. ఈరోజు 23,000 నుంచి 25,000 ఈరోజు వడ్లకి పండిన ధాన్యానికి రేటు ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం. ఒక్క ఎకరా ఎండకుండా కావలి నియోజకవర్గంలో 5 సంవత్సరాలు పంటలు పండించాము. ఇది ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ సంవత్సరం అతి తక్కువ వాటర్ సమస్యగా ఉంది. అయినా కూడా అటు మినిస్టర్గా కావచ్చు, అటు కలెక్టర్గా కావచ్చు, అటు ఇరిగేషన్ అధికారులు కావచ్చు, సోమశేఖ అధికారులు కావచ్చు, అందరూ కూడా సమిష్టిగా మనం కృషి చేసి రైతాంగానికి ఎక్కడ కూడా నీటిని వృధా చేయకుండా వాడుకోమని చెప్పి ప్రతి ఒక్క ఎకరాకు కూడా నీరు ఇప్పించి పండించిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మరీ చెప్తా ఉన్నాం. కాబట్టి నేను ప్రత్యేక అభినందనలు కూడా ఈరోజు ఇరిగేషన్ అధికారికి, సోమశేఖ అధికారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా కలెక్టర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మాకు నీరు అందించే దాంట్లో అధికారులను కూడా, అంటే ఒక కలెక్టర్గా ఉన్నప్పుడు నీటిని వృధా కాకుండా, మిస్మేనేజ్మెంట్ కాకుండా అధికారులను కొంచెం మందగించినా కూడా చాలా నైపుణ్యంగా ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క ఎకరాన్ని కూడా పండించడంలో అటు కలెక్టర్ గారు, అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మా కావలి నియోజకవర్గంలో అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గంలో జగదంకి మండలానికి కూడా నీరు ఇచ్చి పండించినందుకు ప్రత్యేక అభినందనలు కూడా రైతాంగం తరఫున, మా కావలి నియోజకవర్గ రైతాంగం తరఫున కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి రైతాంగం అంతా కూడా గుర్తుపెట్టుకోండి, ఏ హయాంలో పాడి పంటతోటి సుభిక్షంగా ఉన్నామో అనేది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఒక మంచి మనసున్న మాగాజు ఉంటే ఏ విధంగా పంటలు పండుతాయో గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చూసాం. ఈరోజు ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి అటువంటి నాయకత్వాన్ని మగా తెచ్చుకొని మన ప్రాంతాన్ని సస్యశ్యామకంగా చేసుకునే దానికి మీరు కూడా సహకరించాలని కోరుకుంటూ మరొక్కసారి కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నిన్న జరిగిన మా సిద్ధం సభని జయప్రదం చేసినందుకు మా నాయకుడికి, ప్రజలకి, ముఖ్యంగా మీడియా సోదరులు కూడా దీనికి సంబంధించి ఎంతో మాకు పబ్లిసిటీ కూడా ఇచ్చారు. దానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మచ్.